గతంలో ఒక సినిమా ఉంది. 'ప్రతిఘటన' అనుకుంటా. ప్రతిదాన్ని నేను ఖండిస్తున్నానని పరుచూరు డైలాగ్ ఉంటది. అట్లాగే ఇప్పుడు ప్రతిదీ ఖండిస్తుంది కాంగ్రెస్. అంతే తప్పించి నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు మళ్ళీ తీసుకురాబోతున్నారు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు. అది తెస్తే మేము అడ్డుకుంటాం. ఏం కావాలి మీకు అంటే అది రాజ్యాంగ విరుద్ధం అంటారు. ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అంటే రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి. అప్పుడైతే నార్త్ ఇండియాకి సీట్లు పెరిగితే సౌత్ ఇండియా సీట్లు తగ్గిపోతాయి కదా! దాని ఇదివరకు అదే కాంగ్రెస్ పార్టీ అదే ముక్క డీఎంకేతో కలిసి పెద్ద రచ్చ చేసింది. దక్షిణాది నష్టపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా దేశంలో ఉన్నటువంటి చోట్లంతా 50% సీట్లు పెంచితే నార్త్ ఇండియాకి నష్టం వాస్తవంగా చెప్పాలంటే. సౌత్ ఇండియాకి ఎక్కువ సీట్లు అవుతుంది అన్నటువంటిది. లేదా సౌత్ ఇండియాకి తగ్గాల్సిన సీట్లు మళ్ళీ పెరుగుతున్నాయి. నార్త్ ఇండియాలో పెరగాల్సిన సీట్లు స్థిరంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు గొడవ చేయాలి. కానీ ఇక్కడ రివర్స్‌లో మళ్ళీ అది కాంగ్రెసే గొడవ చేస్తుంది. అడ్డుకుంటదట, ఆపుతదట. అట్లాగే అవినీతికి పాల్పడినటువంటి కేసులలోనో లేకపోతే మర్డర్‌ల కేసుల్లోనో, అత్యాచారం కేసులు అంటే 5 సంవత్సరాల పైబడి జైలు శిక్ష పడగలిగినటువంటి కేసులలో అరెస్ట్ అయ్యి, అయినా తమ పదవులు వదులుకొని రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి అందరికీ వర్తించేటటువంటి చట్టం కాంగ్రెస్‌కొద్దట. దాన్ని వ్యతిరేకిస్తుందట. అంటే అట్లాంటి తప్పుడు చేసినా గూడా వాళ్ళని అలాగే ఉంచాలనుకోవడం. మరి ఇదెక్కడ నైతికత అంటే, అబ్బబ్బే! అది నైతికతే అని మాట్లాడే వాళ్ళని సాక్షిగా కాంగ్రెస్ నటిస్తోంది, నడుస్తోంది.